వెల్కమ్ టు మాస్ టీవీ. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి లల్లి, కాకినాడ బీసీ సంక్షేమ శాఖ అధికారి టీవీ ప్రసాద్, సూపరింటెండెంట్ సతీష్ కుమార్ టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కడు పేదరికంలో పుట్టినప్పటికీ పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరారన్నారు. మహోన్నత ఆశయాలతో జీవితాన్ని కొనసాగించినట్లు తెలిపారు. స్వాతంత్ర్యోద్యమంలో సైమన్ కమిషన్ తుపాకులకు ఎదురు నిలిచిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బహదూర్ నాగేశ్వరరావు, సరస్వతి, స్వరాజ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా 147th జయంతి సందర్భంగా ఇక్కడ కాకినాడ కర్కటెదురుగా కూడల్లో ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఈరోజు మనం సత్కరించుకోవడం, పిల్లల సమక్షంలో, స్టాఫ్ సమక్షంలో ఇవాళ ఆయన చేసిన గొప్ప కాకినాడైతే స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫస్ట్ విధి విధానాలు కానీ తర్వాత దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కానీ చేయడంలో ఆయన పాత్ర అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఇయర్ ఇలా చేసుకోవడంతో అట్లీస్ట్ ఆయన చేసిన దాంట్లో కొంతవరకైనా ప్రతి జనరేషన్కి తెలుస్తున్న ఉద్దేశం. అండ్ ఇది ప్రతి స్కూల్లో, తర్వాత ప్రతి కాలేజ్లో ఇవాళ అందరికీ దీని ప్రాముఖ్యత గురించి ఆయన చేసిన కార్యక్రమాల గురించి కొంచెం వాళ్ళ స్ఫూర్తి నిలిచే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అండ్ చేసిన వాళ్ళందరికీ, డిపార్ట్మెంట్ వారికి, పిల్లలకి అందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.